ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామంలో వందనములు. దేవుని కృపను బట్టి మరి యూట్యూబ్ ఛానల్లో కొన్ని మాటలు మరి దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడతా ఉన్నాం. అందరికీ మీకు తెలిసిన వాక్యాలే కొన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాం. ఒకసారి వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఏదైనా సరే అది ఆ భూమిలో పడి చనిపోతేనే మరి అది అక్కడ ఎదిగి ఫలిస్తుందిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రహాం స్టెయిన్స్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన చనిపోయినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో, ప్రత్యక్ష మిషనరీస్ ఎవరైతే ఉన్నారో, సత్యరంజన్ కానీ ప్రదీప్ రావు గారు కానీ వాళ్ళు అక్కడ రాస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన సన్నివేశం అక్కడ రాస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు అక్కడ 2 వ్యాన్స్ తగలబడిపోయినాయి, 3 పుర్రెలు రోడ్డు మీద పడి ఉన్నాయి అని అక్కడ రాస్తూ, అక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ ఉన్నప్పుడు వాళ్ళు మరి ఈయన గురించి ఆలోచిస్తూ ఉన్నారంట. ఈయన చేసిన సేవ గురించి, ఈయన చేసిన పనుల గురించి, గ్రామ్ స్టెయిన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ ప్రదీప్ రావు గారికి జ్ఞాపకం చేసిన వచనం ఈ 12:24, యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే ఇది ఒంటిగానే ఉంటుంది. అప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు అక్కడ సాతానుడైతే ఈయన కార్యక్రమాన్ని అక్కడితో ముగించాలనుకున్నాడు. కానీ దేవుడు అక్కడ గ్రహాం స్టెయిన్స్ గారిని ఆయన పిల్లల మరణం ద్వారా అక్కడ సువార్త వ్యాప్తి చేయడానికి ఎంచుకున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ మాట దేవుడు అక్కడ ఆ మిషనరీకి గుర్తు చేశాడంట. ఆయన వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు, లేక ఆ గ్రామ్ స్టెయిన్స్ గారి ఫ్యూనరల్ ముగించిన తర్వాత ఠాకూర్కొండలోని తన గ్రామంలో తన ఇంటి మీద మరి దాడి జరిగిందంట. ఎందుకు? ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినందుకు, ఒక మిషనరీని చంపేసిన కంప్లైంట్ ఇచ్చినందుకు, ఆయన బరీలు పూర్తి చేసినందుకు ఈ మిషనరీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఆ ఇంటి ఓనర్ ఆయన బలవంతంగా ఖాళీ చేయించినప్పుడు ఈ సత్యరంజన్ ప్రదీప్ రావు గారు 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి అక్కడ ఉంటూ మరి ఈ గ్రామానికి మరి సువార్త చెప్తూ ఉండేవాళ్ళంట. వీళ్ళు గ్రామానికి వచ్చే పరిస్థితులు ఈనాటికి లేవంట. కానీ అక్కడున్న సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకొని ఎలా బోధించాలి, ఎలా ప్రకటించాలో నేర్చుకొని వచ్చి మరి ఇక్కడ మరి ఆ మనోహర్పూర్లో గ్రామంలో ప్రకటించేవారంట. ఆయన చనిపోయాడు. కానీ ఆ టైంలో ఏ విశ్వాసి కూడా బలహీనుడు కాలేదంట, ఏ సంఘము కూడా విచ్ఛిన్నము కాలేదంట. అక్కడున్న 20 గ్రామాల్లో మరి ఆ ఫలితం చూస్తే ఆడున్న 20 గ్రామాల్లో 14 సంఘాలు కొత్తగా కట్టబడ్డాయంట. ఎంత అమోఘమైన విషయం! అక్కడ సాతానుడైన చావుని సువార్తను ఆపటానికి వాడుకోవాలని చూశాడు. కానీ ఇక్కడ దేవుడు మరి ఆయన మరణం ద్వారా ఇక్కడ సువార్త వ్యాప్తి చేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే ఆ రోమాపత్రిక కూడా చూస్తే మనం 8:29లో కూడా చూస్తే మరి ఆయన స్వారూప్యంలోకి ఆయన మనల్ని మార్చాలనుకుంటూ ఉంటాడు. దేవుని మరణం ద్వారా కూడా మరి ఇక్కడ సువార్త వ్యాపించినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సైతానుడు మన మీద ఏలుబడి చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ మనము ఆయనతో మరి అంటుకట్టబడేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు విషయంలో కూడా నిజమే. ఆయన తన మరణం గురించి, దాని ద్వారా కలిగే ఫలితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్నది నిస్సందేహం. మనుషుల కోసం ఆయన చనిపోవడానికి ఆయన సమ్మతించబడకపోతే ఎవరికి శాశ్వత జీవం అనేది వచ్చి ఉండేది కాదు. ప్రియమైన సంగమా, గమనించండి. ఆయన పోలికలో తయారైన అనేక మంది సహోదరులకు ఆయన లభించేవారు కూడా కాదని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంకి వచ్చేవాళ్ళకి, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొను. ఈ లోకంలో ప్రతి సేవకునికి లేక ప్రతి ఇవాంజలిస్ట్కి వర్తించేది ఒకటే, నీలో నేను అను అహం చనిపోకపోతే, గమనించండి, నేను అనే అహం మనలో కనుక మరణించకపోతే మరి నిజమైన ఫలితాలు మనం చూసేవారిగా ఉండమని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాం.
ఇతరులు ఆధ్యాత్మిక జీవం కూడా కలగదు. మనం ఏం బోధిస్తున్నామో ఏం ప్రకటిస్తున్నామో అది వారికి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది కానీ కూడా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. గోధుమ గింజ ఒంటిగానే ఉంటే అది ఒంటిగానే ఉంటుంది, అది చస్తే అది ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. మనలో నేను అనే అహం, నేను అనే గర్వం ఎప్పుడైతే చనిపోతుందో మనము కూడా ఫలించేవారిగా ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. గ్రహం స్టెయిన్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన చనిపోయినప్పుడు అనేక మంది విశ్వాసులు బలహీనలు అవుతారనుకున్నారు, కానీ అనేక మంది ఇంకా బలపరచబడ్డారు. ఆ సంఘాలు అనేక మంది ఇంకనూ మరి అనేక మంది చేర్చబడినట్లుగా ఆ 20 గ్రాములు 14 సంఘాలు కట్టబడినట్లుగా చూస్తాం. మనమేమో ఆలోచిస్తున్నామో ఒక్కసారి ప్రతి ఒక్కరూ మరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మనం చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.